హలో అండి. అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడిక్షన్ చేస్తా ఉంటాం వన్ డే బిఫోర్. సో, 24,247 లెవెల్ చెప్పాను. ఫస్ట్ ఈ టార్గెట్ ఈ లెవెల్ కిందికొస్తే బ్రేక్ అయితే మీకు 24,150 లెవెల్ వస్తాయని చెప్పాను. ఎగ్జాక్ట్‌లీ అక్కడికొచ్చింది. అక్కడ నుంచి మార్కెట్ డాన్స్ చేసింది. ఎగ్జాక్ట్‌లీ పిన్ పాయింట్ లెవెల్స్ ఇక్కడికొచ్చింది. మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడికొచ్చింది. మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ ట్రేడ్ విత్ రవి అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మంచి కాల్స్ ఇస్తా ఉంటాను. డైలీ బేస్ మార్కెట్ నాలెడ్జ్ షేర్ చేస్తా ఉంటాను. ప్లస్ ఇంకొకటి ఎవరైతే ఆహ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో కండి. చూడండి ఇప్పుడు సార్ రేపటి లెవెల్స్ చెప్తా. రేపటి లెవెల్స్ సార్ ఈ లెవెల్, ఫస్ట్ ఈ లెవెల్ అండ్ సెకండ్ ఈ లెవెల్. ఓకే. సారీ ఈ లెవెల్. ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 24,307 లెవెల్ క్రాస్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,335 లెవెల్. ఏంటి సార్ ఇంత చిన్నది ఇస్తున్నారంటే ఇదొక ఇదొక జోన్. ఈ జోన్‌లో మార్కెట్ సస్టైన్ అయిందంటే పైకి ఎళ్ళే అవకాశం ఉంటది. అప్పుడు ఆ సెటప్స్ చాలా లాంగ్ ఉంటాయి. దాని తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,431 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,524 అండ్ ఫోర్త్ వచ్చేసి మీకు 24,627. ఎందుకు చెప్తున్నా అంటే ఈ లెవెల్స్ ఈ టార్గెట్స్ చూడండి. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ టార్గెట్ చెప్తున్నా నేను. ఎందుకు చెప్తున్నా అంటే రేపు నిఫ్టీ ఎక్స్‌పైరీ. నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉందని తొందరపాటులో ట్రేడ్ చేసి లాస్ చేసుకోకండి. ముందే చెప్తున్నా. ఓపికతోని పేషెన్స్ సెటప్‌లో వస్తే ట్రేడ్ చేయండి. లేకుంటే చేయకండి. ఈ జోన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అదే సేమ్ ఇఫ్ ఎనీ పానిక్ డెడికేట్ బౌన్స్ సెల్ సైడ్స్ ప్రెషర్ వస్తే ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. 24,189 లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ లెవెల్ తర్వాత మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,1444 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,049 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,954 ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఈ లెవెల్ క్రూషియస్ లెవెల్. ఆ లెవెల్ దాటిన తర్వాత మీకు మ్యాజికల్ ఫిగర్స్ ఇది కనిపిస్తది. 24,855 సారీ 23,855 లెవెల్ కనిపిస్తది మ్యాజికల్ లెవెల్. ఈ లెవెల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే నేను లెవెల్స్ ఇచ్చేటి అన్ని పిన్ పాయింట్ లెవెల్స్ ఉంటది. ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ అక్కడనే రెస్పెక్ట్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవ్వే అవకాశాలు ఎక్కువుంటాయి. సరే. డిస్క్లైమర్ ఏస్తా. దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ నాట్ ఎనీ మిస్‌లీనియస్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్. ఐ యామ్ నాట్ ఎ బెనిఫిషియరీ బిఫోర్ మేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్. ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్. దిస్ ఛానెల్ ఆర్ మీ డస్ నాట్ రెస్పాన్సిబుల్ యువర్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ చాలా క్రూషియల్‌గా రోల్ ప్లే చేసిందనమాట. నేను ఇక్కడ ఈ టార్గెట్స్ ఇచ్చిన. ఈ టార్గెట్స్ అన్నీ బౌన్స్ బ్యాక్ అయ్యి కిందకి ఓపెన్ అయింది గ్యాప్ డౌన్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ నేను మార్క్ చేసి పెట్టిన. ఇదే లెవెల్స్‌లో మార్కెట్ రేంజ్‌లో ఉండే. మార్నింగ్ మొత్తం రేంజ్‌లో ఉండే. కానీ అటు ముందుకు వెళ్ళలేదు. అటు వెనక్కి వెళ్ళలేదు. కానీ దాని తర్వాత 12:30కి నేను ఇక్కడ నిఫ్టీలో ఇచ్చాను నేను ఎక్సలెంట్‌గా. ఇగోండి 12:30, 12:56కి ఇచ్చాను. 24,150 కాల్ ఇచ్చాను. దాని తర్వాత మార్కెట్ పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత నేను ఆల్మోస్ట్ 60 పాయింట్స్ బుక్ చేసిన. ఇది 60.80లో తీసుకున్నాం. 130లో ఎగ్జిట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ట్రేడ్స్ ఇచ్చానిక్కడ. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మంచి కాల్స్ మంచిగా ప్రొవైడ్ చేస్తా అక్కడ రీసెర్చ్ బేస్డ్. ఓకే. రేపటి లెవెల్స్ చూద్దాం. రేపటి లెవెల్స్ ఏ విధంగా అయితే మార్కెట్ బిహేవ్ చేస్తదో, ఇవి లైన్స్ నేను అడ్జస్ట్‌మెంట్ చేస్తా. ఎందుకంటే డైలీ కొత్త లైన్స్ యాడ్ చేయాలంటే చానా ఎక్కువ హెవీ లైన్స్ అయిపోతున్నాయి. అర్థం కావట్లేదు మార్కెట్ ఎక్కడికెళ్తుంది, ఏం లైన్స్ చెప్పాను. జస్ట్ ఈ లైన్స్ ఎందుకు అడ్జస్ట్ చేస్తున్నా అంటే క్లియర్ విజన్ కోసం. విజన్ ఉంటేనే మనకు మంచిగా అర్థమైతది. ఇక్కడ ఈ లెవెల్స్ వచ్చినాయని. సో, ఈ లెవెల్స్ నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే రేపు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి చానా క్రూషియల్స్‌గా వెయిట్ జేయాలి. ఓపికతోనుండాలి. ఈ లెవెల్స్ చెప్తున్నాను. ఫస్ట్ 58,072 లెవెల్ క్రాస్ అయితే ఏది క్రాస్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి మీకు ఇట్లా. గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి ఇక్కడ. ఇక్కడ మీ ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ తీసుకోండి. దాని తర్వాత మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 58,116 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 58,257 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 58,422 ఈ లెవెల్స్ మీకు రేపు మార్కెట్‌లో పాజిటివ్ న్యూస్ ఉన్నా, లేదంటే ఎక్స్‌పైరీ వల్ల ఈ న్యూస్ మీకు ఈ ఇంపాక్ట్ కనిపిస్తది. బట్, 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 బట్ వెయిట్ ఫర్ ద డౌన్ సైడ్. ఇఫ్ ఎనీ పానిక్ సెల్లింగ్ ఇక్కడ చూడండి. 57,872 లెవెల్ క్రాస్ అయ్యిందనుకోండి.
52,880 లెవెల్ క్రాస్ అయ్యిందనుకోండి, మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ 57,784 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,687 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 57,574 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అప్ సైడ్, 300 పాయింట్ డౌన్ సైడ్. బట్ సింపుల్ వన్ కండిషన్, మార్కెట్ ఫస్ట్ ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాతనే మీరు ఎంట్రీ తీసుకోవాలి. గ్యాప్ అప్‌తోని గాదు, గ్యాప్ డౌన్‌తోని గాదు. బట్ బీ కేర్‌ఫుల్. మార్కెట్ ఈ విధంగా పాజిటివ్‌గా మార్కెట్ అప్ సైడ్ ఇట్లా ర్యాలీ ఇస్తా ఉంటే అప్పుడు ఈ లెవెల్స్ యాక్టివ్ అయితాయి. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ చెప్పాను. ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్ వచ్చింది, యాక్టివ్ అయింది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా పిన్ పాయింట్ లెవెల్ రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి వచ్చింది. ఈ లెవెల్స్ కోసం అంటే ఈ విధంగా మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేయడము, ఈ విధంగా చేయడము. అంటే చాలా తక్కువ మంది ఉంటారు తెలుగులో. ఈ ట్రేడ్ విత్ రవి తెలుగు అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేనే. కొత్త కంటెంట్, కొత్త నాలెడ్జ్ షేర్ చేస్తా ఉంటాను. ఈ రేపు ఎక్స్‌పైరీ కాబట్టి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మంచి మ్యాజికల్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. చూద్దాం. ఓకే. అండ్ థాంక్ యూ సో మచ్. డిస్క్లైమర్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్‌లీనియస్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైస్. థాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.